తీసాడు బ్రో, అంబులెన్స్ పెట్టమని అండింగ్ బీజం అయితే కొల్ల కొట్టాడు మ్యూజిక్ డైరెక్టర్ అవడ కానీ దసరాని మించిపోతుంది. ఈ సినిమాతో అన్ని హీరోలను దాటి వెళ్ళిపోతాడు. విజువల్స్ అయితే మైండ్ పోతుంది లోపల. పిచ్చ క్లైమాక్స్ పిచ్చ పీక్స్ ఉంటుంది అన్న, మామూలు లేదు. అండింగ్ బీజం అయితే కొల్ల కొట్టాడు మ్యూజిక్ డైరెక్టర్ అవడ కానీ ఎస్జే సూర్య స్వాగ్ అన్న మామూలుగా లేదు. నాని అన్న కలతే యాక్టింగ్ రాసి పెట్టుకోండి. ఆగస్ట్ 29 ఇచ్చి పాడు హిట్ అన్న మూవీ హిట్ అన్న. గుద్ద చింపి పడితే బ్రో నాని అన్న యాక్టింగ్ బీజం కి సెవెన్ లెగుస్తాయి బ్రో. ఎస్జే సూర్య అన్న యాక్టింగ్ ఇరుగ తీసాడు బ్రో. అంబులెన్స్ పెట్టమని ఆగస్ట్ 29కి తగలబెడతాయి బ్రో. బంపర్ సూపర్ యాక్షన్ ఇచ్చి పడితే బ్రో నాని అన్న యాక్టింగ్ వేరే లెవెల్. పీక్స్ కి వెళ్ళిపోయినాయి ఈ సినిమా. బుర్రపాడు బ్లాక్ బస్టర్ మూవీ అన్నది. జై నాని. సూపర్ ఉంది బ్రో, వేరే లెవెల్. విజువల్స్ అయితే మైండ్ పోతుంది లోపల. వేరే వేరే మొత్తం వేరే ఉన్నాయి. సూర్య ఎలా ఉన్నాడు? ఓ పిచ్చోండి అయిపోయినా సూర్యాన్ని చూసి అంతే. కేక్ ఉంది. ఎస్జే సూర్య మాత్రం పీక్స్ ఉంది. యాక్టింగ్ మాత్రం అసలు దసరాని మించిపోతుంది. అసలు నాని కెరీర్లో ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ ఫిలిం అనుకుంటున్నా. కొంతమంది దసరా కూడా ఎంత పెద్ద హిట్ అయినా టైర్ 2 టైర్ 3 హీరో అంటారు. నాని ఈ సినిమాతో టైర్ 1 హీరో అయినట్టు లేదు. ఈ సినిమాతో అన్ని హీరోలను దాటి వెళ్ళిపోతాడు. దిస్ టైం ఎస్జే సూర్య కూడా తెలుగులో డైరెక్ట్గా తీస్తున్నాడు కాబట్టి ఎస్జే సూర్య కూడా చాలా మంచి పేరు వస్తుంది. లోపల అసలు ఆడియన్స్ రెస్పాన్స్ పీక్స్ ఉంది. అసలు చూడడానికి కూడా కాలేదు. చాలా మంది వచ్చారు. అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని చెప్పేసి. ఎస్జే సూర్యతో కాంబినేషన్ నాని ఎలా ఉంది బ్రో? ఫైట్స్ గాని సూపర్. ఎస్జే సూర్య ఇస్ ఎ నేచురల్ యాక్టర్. ఇక్కడ మన నాని నేచురల్ స్టార్. సో ఇద్దరు నేచురల్గా ఎరిగా తీసేసే పర్ఫార్మెన్స్ అయితే. అసలు స్టార్స్ అండి. ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో ఇన్ దిస్ మూవీ. అండ్ పాయింట్ని చెప్పడంలో డైరెక్షన్ ఇస్ వెరీ గుడ్ ఇన్ దట్. ఒక మంచి ఫీల్ ఉన్న మూవీ. మీకు పెట్టిన ప్రతి పైసాకి వాల్యూ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అంతా బాగుంది. స్టోరీ కొత్తగా ఉందండి. కొత్తగా అని చెప్పను కానీ మంచి లవ్ స్టోరీ అని చెప్తాను. లైక్ ప్రతి ఒక్కటి మీరు ఒక డైలాగ్స్ నుంచి ఎవ్రీథింగ్ మీరు ఇంకా అనుకుంటూ ఉంటారు, ఈ డైలాగ్ నా గర్ల్ ఫ్రెండ్కి చెప్పచ్చా, నా బాయ్ ఫ్రెండ్తో మంచిగా చెప్పచ్చా అనేది ప్రతి ఒక్కరికి బాగుంటుంది. ఇది చెప్పడానికి హైలైట్ సీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. హీరో యాక్టింగ్ అయితే సూపర్ ఉందన్న. లాస్ట్లో ఫైట్ అయితే యాక్షన్ మస్తు చూపించారు. ఎమోషన్స్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ. హీరోయిన్ అయితే మస్తు క్యూట్ ఉంది.